మానవ చరిత్రలో మరో అద్భుత ఘట్టానికి సమయం ఆసన్నమైంది. దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత మళ్లీ మనుషులను చంద్రుడి దరిదాపుల్లోకి తీసుకువెళ్లేందుకు నాసా తన అత్యంత శక్తివంతమైన రాకెట్ను సిద్ధం చేసింది. ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లేందుకు కౌంట్డౌన్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఈ మిషన్ ఎందుకంత ప్రత్యేకం? ఆ నలుగురు సాహసికులు ఎవరు? అపోలో మిషన్ల తరువాత మనిషి మళ్లీ జాబిల్లి వైపు చూస్తున్నాడు. నాసా ప్రయోగిస్తున్న ఈ ఆర్టెమిస్ 2 మిషన్ మానవ అంతరిక్ష ప్రయోగాల్లో కీలక మైలురాయి. 10 రోజుల పాటు సాగే ఈ ప్రయాణం భూమి నుంచి చంద్రుడి చుట్టూ వెళ్లి తిరిగి రానుంది. ఈ మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములు చరిత్ర సృష్టించబోతున్నారు. వీళ్లల్లో ఒక మహిళ కూడా ఉన్నారు. ఓ మహిళ ఇలాంటి మూన్ మిషన్లో పాల్గొనడం ఇదే తొలిసారి. రీడ్ వైజ్మ్యాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హ్యాన్సెన్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనున్నారు. ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ పనితీరును, అందులోని లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ను వీరు స్వయంగా పరీక్షించనున్నారు. అయితే వీరు చంద్రుడిపై దిగరు. కేవలం చంద్రుడి వెనక భాగం నుంచి ప్రయాణించి భూమికి తిరిగి వస్తారు. 2026 చివరిలో లేదా ఆ తరువాత చేపట్టబోయే ఆర్టెమిస్ 3 మిషన్ ద్వారా చంద్రుడిపై మనుషులను దించడానికి ఈ ప్రయోగం ఒక పునాదిలా పనిచేయనుంది. అంగారక గ్రహం వంటి సుదూర అంతరిక్ష ప్రయాణాలకు చంద్రుణ్ణి ఒక స్థావరంగా మార్చుకోవాలన్నది నాసా ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో ఆర్టెమిస్ 2 విజయం అత్యంత కీలకం. ఈ ప్రయోగం సక్సెస్ అయితే మానవ మేధస్సు అంతరిక్షంలో మరో కొత్త శిఖరాన్ని అధిరోహించినట్లే.